తో ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా శంఖు చక్ర నామాల గుర్తులు ఉన్నటువంటి ఒక వెండి గ్లాసు కానీ రాగి గ్లాసు కానీ ఇంటికి తెచ్చుకోవాలి. మీ గృహంలో పూజా మందిరంలో ఒక రాగి పళ్ళాన్ని ఉంచి ఆ రాగి పళ్ళానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ రాగి పళ్ళెంలో కొన్ని పుష్పాలు ఉంచి ఆ పుష్పాల మధ్యలో రూపాయి నాణ్యాలు కుప్పలాగా పోయాలి. కొన్ని రూపాయి నాణ్యాలు ఆ రాగి పళ్ళెం మధ్యలో ఉంచాలి. ఆ రూపాయి నాణ్యాల మీద శంఖు చక్ర నామాల గుర్తులు ఉన్నటువంటి ఈ వెండి గ్లాసు లేదా రాగి గ్లాసును ఉంచాలి. ఇప్పుడు ఆ గ్లాసులో 3 సార్లుగా కొంత బియ్యం పొయ్యాలి. అలా బియ్యం పోసిన తర్వాత లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన వస్తువులు ఏమన్నా ఆ గ్లాసులో ఉన్న బియ్యంలో వేయాలి. కుదిరితే కొద్దిగా బంగారం వేయండి. బంగారం అందుబాటులో లేకపోతే వెండిది ఏదైనా వస్తువు అందులో వేయండి. బంగారము వెండి అందులో ఉంచడం వీలు కాకపోతే లక్ష్మీదేవి